చేయండి. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ఘనమైన యేసు ప్రభువా, ఇదిగో నా ప్రభువా, ఆది నుంచి మాకు అందరికీ తోడుగా ఉన్నటువంటి దేవుడు, నశించిపోతున్న ప్రజల కోసం నీవు తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి నీ రక్తము ద్వారా, నీ యొక్క శిలువ మరణము ద్వారా మా అందరికీ విడుదల దయచేసాం. మాలో ఏ గొప్పతనం లేదు, ఏ శక్తి సామర్థ్యాలు మాలో ఏమీ లేవు. కేవలం నీ కృప వల్ల మాత్రమే మేము ఈ విధంగా జీవించుచున్నాం. మాలో గొప్ప అనేటటువంటిది ఎక్కడా కనపడకుండా పూర్తిగా సమూలంగా తీసివేసి నీ మాటలనే మేము మాట్లాడుకోవటానికి కొద్ది క్షణాలు మాకు అనుగ్రహించమని, నీ నోటి బోరగా నన్ను కొద్ది క్షణాలు ఉంచమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నేను ఒక విషయం, నెహెమ్యా గ్రంథం నుంచి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. నెహెమ్యా గురించి మీ అందరికీ తెలుసు. నెహెమ్యా గురించి చాలాసార్లు మీరు వినుంటారు, చదివి ఉంటారు. నెహెమ్యా ఒక మంచి పరిచారకుడు, మంచి పనివాడు, మంచి సేవకుడైతే ఆయన సేవకుడైతే కాదు. నెహెమ్యా ఒక గొప్ప ఆతృత కలిగినటువంటి వ్యక్తి. ఎలాంటి ఆతృత అంటే, తనకు నశించిపోతున్నటువంటి వ్యక్తుల పట్ల, లేదా నశించిపోతున్నటువంటి దేశం పట్ల, నశించిపోతున్నటువంటి ఆ యెరూషలేం పట్ల ఒక బాధ్యత కలిగి, భారం కలిగినటువంటి వ్యక్తి. సరే, ఒక మాట చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము 4వ వచనం, మొదటి అధ్యాయం 4వ వచనం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాసన చేసి తిని. చాలు. చూసారా, ఆయన కొన్ని మాటలు విన్నాడంట. ఏమిటి ఆ మాటలు అనేది తర్వాత చూద్దాం. ఆ మాటల వల్ల ఆయన ఏం చేశాడంటే, ముందు కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం చేశాడంట. ఆ దుఃఖము ఎప్పుడు వస్తుందండి? దుఃఖం ఎప్పుడు వస్తుంది? సంతోషంలో దుఃఖం వస్తుందా? ఎప్పుడు వస్తుంది దుఃఖం? ఎప్పుడు వస్తుంది? బాధ కలిగినప్పుడు, గుండెలో వ్యాధి వచ్చినప్పుడు, మన అనుకున్న వారికి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, లేకపోతే మన పరిస్థితులు అన్నీ మారిపోతున్నప్పుడు చాలా దుఃఖం వేసిందంట. ఆ దుఃఖాన్ని ఆయన ఎలా అంటున్నాడంటే, కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. చూసారా, ఆయన ఆకాశం ముందున్నటువంటి దేవునికి విజ్ఞాపన చేశారు. ఎంతో దుఃఖంతో, ఎంతో విచారంతో. ఆ మాటలేటో చూద్దాం. మూడో వచనం చదువుకుందాం. 1వ అధ్యాయం 3వ వచనం. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము ప్రద్రోయబడినది, చాలు. చూసారా, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని వారితో చెప్పిరి. నెహెమ్యా ఎవరంటే, నిజంగా ఆ ఇశ్రాయేలీల దేశం నుంచి వచ్చినటువంటి వ్యక్తి.
ఈ వ్యక్తి రాజు దగ్గర గిన్నె అందించేటటువంటి ఒక పనివాడు. అలాంటి పని కలిగినటువంటి ఈ వ్యక్తి దేని సమయంలో విచారం పొందాడు అంటే, తన దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క చెరపట్టబడినటువంటి జనం కోసం, యెరూషలేము ప్రాకారములు పడదోయబడినటువంటి విషయం కోసం, అదేవిధముగా దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవి అని తెలిసి ఆకాశమందున్నటువంటి దేవుడు కోసం ఈయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఎంత భారం కలిగినటువంటి వ్యక్తి అండి ఈయన! ఎంత భారం కలిగినటువంటి వ్యక్తి! నిజంగా యెరూషలేము మళ్ళీ కట్టబడాలి, యెరూషలేము మరలా నిర్మించబడాలి, కాలిపోయిన గుమ్మములను మరలా నూతనంగా నిర్మించబడాలి అనేటటువంటి ఒక మంచి ఆలోచనతో నిజంగా ఈ వ్యక్తి తన దేశం కోసం, తన దేశ ప్రజల కోసం ఎంతగానో ప్రార్థించినటువంటి వ్యక్తిగా మనకు కనపడుతున్నాడు. అదేవిధంగా ఇతను చింతిస్తున్నటువంటి విషయం రాజుకి రాణికి కూడా అర్థమైందంట. నెహెమ్యా, నీవు ఈరోజు ఎందుకు చింతగా ఉన్నావు అనని రాజు రాణి అడిగేదంట విధానంగా అతని ముఖం చింతగా ఉంటే అప్పుడు చెప్పాడంట, నా దేశంలో ఉన్నటువంటి నా ప్రజలు నశించిపోతున్నారు, నా పట్టణం కాల్చివేయబడింది, నా పట్టణంలో ఆ యొక్క యెరూషలేము యొక్క గోడలు త్రోయబడ్డాయి అని అంటే, నిజంగా నెహెమ్యాకి ఆ రాజు సహకరించి సమస్తమైనటువంటి దానికి కావలసినటువంటి అన్నీ కూడా రాజు సిద్ధపరిచి పంపించడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకనంటే చూసారా, ఒక పరిచారకుడిగా ఉన్నటువంటి నెహెమ్యా తన దేశం కోసం, తన దేశ ప్రజల కోసం యెరూషలేముని కట్టాలి అనేటటువంటి ఒక తపన కోసం తాను ప్రార్థించినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించి రాజు చేత పర్మిషన్ ఇప్పించగలిగినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా నెహెమ్యా నిలిచాడు. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఫైనల్గా రెండు విషయాలు. ఆ దినముల్లో నెహెమ్యా అంత బాధ్యత కలిగి ప్రార్థించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఈ రోజున మనం ఒక సేవకు తయారు చేయబడేటటువంటి వ్యక్తులుగా తయారైనప్పుడు నశించిపోతున్నటువంటి ఈ ప్రజల కోసం, నశించిపోతున్నటువంటి అన్య జనాంగం కోసం, నశించిపోతున్నటువంటి మన ప్రాంతాల్లో ఉన్నటువంటి మనవాళ్ళ కోసం మనం ఎంత దుఃఖించాలి? మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. అది అంటే సేవకుడిగా ఉన్నవాడికి సంతోషం కాదు, దుఃఖాన్ని తీసుకోగలిగితే అనేక మంది జీవితాల్లో సంతోషాన్ని నింపటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దాని కొరకు నమ్మకమైనటువంటి పరిచారకుడిగా మనం, నమ్మకమైనటువంటి వ్యక్తులుగా మనం దేవుని ఎదుట మనం నడవగలిగితే గొప్ప కార్యాలు దేవుడు మన పట్ల చేస్తాడని మనస్ఫూర్తిగా నమ్మి ఈ కొద్దిపాటి వాక్యాన్ని దేవుడు దీవించునుగాక.